శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. ఈరోజు వీడియోలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏలి నడిసిని ఏ రాసులకి ఏ నక్షత్రాలకి ఉంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా శని ఈ సంవత్సరం కుంభరాశిలోంచి మీనరాశిలోకి 2025 మార్చి 30వ తేదీని మారాడు. అక్కడి నుంచి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది, 2.5 సంవత్సరాలు. ఈ ఏలి నడిసిని కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో, మీనరాశి వాళ్ళకి జన్మస్థానంలో, మేషరాశి వాళ్ళకి వ్యయ స్థానం అయినటువంటి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు శనీశ్వరుడు. ఇందులో నక్షత్రాలు కనుక చూసుకున్నట్టయితే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషక్ నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం. అంటే మొత్తం వెరసి ఈ 8 నక్షత్రాల వాళ్ళకి ఏలి నడిసిని ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల కాలం ఉంటుంది. పోతే ముందుగా మనకు కనుక కుంభరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క రిజల్ట్స్ ఏమిటి, దీని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి, ఇది ఎంతవరకు కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తుంది, అనుకూలించదు అనేది కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వలన అది ధనస్థానం, అట్లాగే వాక్ స్థానం, అట్లాగే కాళ్ళకు సంబంధించి, పాదాలకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, కంఠానికి సంబంధించి వీటన్నిటి మీద కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ శని ప్రభావం ఉండటం వలన ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో వీటన్నిటి మీద కూడా అనారోగ్య సూచనలు ఉంటాయి. అట్లాగే ధనస్థానంలో శని ఉండటం వల్ల ముఖ్యంగా ఆర్థికమైనటువంటి స్థితులకు తల్లకిందులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, శని మారేటప్పుడు రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండగా మారటం వల్ల కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉండగా మారటం వల్ల ఇది మూర్తి నిర్ణయం ప్రకారం కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క శని 2.5 సంవత్సరాలు ఏలి నడిసిన ప్రభావం పూర్తి వ్యతిరేక దిశలో నడుస్తుంది. అట్లాగే ద్వితీయ స్థానంలో ఉండటం వలన అష్టమ స్థానాన్ని చూడటం వలన వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు అవ్వటం, కాళ్ళకి గాయాలు అవ్వటం ఇటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అవకాశం శనీశ్వరుడు యొక్క ప్రభావం వలన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు శనికి కావాల్సినటువంటి శాంతులు చేయించుకోవడం, తరచూ శివాలయానికి వెళ్ళటం, శనీశ్వరుడికి శివుడికి అభిషేకాలు చేయించుకోవటం, అట్లాగే నువ్వులు దానం ఇచ్చుకోవటం, అవకాశం ఉంటే ఒకసారి శనికి సంపూర్ణంగా శాంతి జపాలు హోమాలు చేయించుకుంటే చాలా మంచిది. ఇది కుంభరాశికి సంబంధించి. ఇక మీనరాశికి చూసుకున్నట్టయితే కనుక మీనరాశికి జన్మశని నడుస్తున్నాడు. అంటే ఈ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ 2.5 సంవత్సరాల శని అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాల శని ఉంది. ఈ 5 సంవత్సరాల శనిలో చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉండగా శని మారటం వల్ల జన్మచంద్రుడు అవటం వలన మీనరాశి వాళ్ళకి శనీశ్వరుడు 75% యోగిస్తాడు. అయితే ఆ 25%లో ఏమిటి అంటే శారీరకమైన అనారోగ్యాలు, వృత్తిపరంగా చికాకులు, ఒక్కోసారి వృత్తి 0 అయిపోవడం కూడా, రుణభారం పెరగటం, భార్యకి అనారోగ్య సూచనలు, మానసికమైనటువంటి ఆందోళన, అట్లాగే జన్మల్లో ఉన్నటువంటి శని తృతీయ స్థానం చూడటం వల్ల సోదర సోదరీలతో విరోధం, అన్నదమ్ములు అక్క చెల్లెలతో విరోధాలు, బంధుత్వాలు దూరం అవటం, అట్లాగే భార్యకి అనారోగ్య సూచనలు, ఇట్లా కాళ్ళకు సంబంధించి, పాదాలకు సంబంధించి అనారోగ్య సూచనలు, అట్లాగే జన్మంలో ఉన్నటువంటి శని వృత్తి స్థానం చూడటం వల్ల అన్నిటికన్నా కూడా ముఖ్యంగా వృత్తి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కోసారి అసలు వృత్తి ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, చేయటం వల్ల లాభం ఎంతో నష్టం ఎంతో కూడా మనకు తెలియని స్థితిలో తీసుకెళ్తారు శనీశ్వరుడు. ఇది జన్మశని యొక్క ప్రభావం.
అట్లాగే ఈ జన్మశనిలో ముఖ్యంగా ముఖంలో కళపోవటం, అనారోగ్య సూచనలు కనపడటం, మనిషిని చూడగానే అనారోగ్యంతో ఉన్నట్టు కనపడటం, ఇవన్నీ కూడా జన్మశని యొక్క ప్రభావం వల్ల ఏదైతే 25% దుష్ప్రభావం ఉందనుకున్న ఆ 25% దుష్ప్రభావం వల్ల జరిగేటటువంటిది. అట్లాగే దీనికి తరచూ శివాలయానికి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళటం, అభిషేకాలు చేయించుకోవడం, నువ్వులు దానం ఇవ్వడం, తైలాభిషేకం చేయించడం, వీలైతే శనికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేయించుకోవడం, ఇంకా వీలైతే శనికి సంపూర్ణంగా శాంతి చేయించుకోవడం. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం షష్టగ్రహ కూటం కూడా ఈ మీనరాశిలోనే పట్టింది. అట్లాగే వ్యయంలో గ్రహణం పట్టింది, మొన్న రాహు గ్రహస్థ చంద్రగ్రహణం. ఇవన్నీ కలుపుకొని శనీశ్వరుడి యొక్క ప్రభావం, రాహుగ్రహ ప్రభావం, షష్టగ్రహ కూటం ప్రభావం వలన ముఖ్యంగా అనారోగ్యం అనేది చాలా చికాకు కలిగించేటువంటి వాతావరణం. మనిషి ఆలోచనలు చికాకులు కలిగించేటట్టు ఉంటాం, అందరితో విరోధం, ఒంటరిగా బతకాలనుకోవటం, విద్యలో రాణించలేకపోవటం, ఉన్న ఉద్యోగాలు మారి ఇంకో ఉద్యోగంలో వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటమి వ్యయరాహువు గోచారరీత్యా ఉండటం వల్ల జరిగేది. కాబట్టి శనీశ్వరుడి యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం తొలగాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి శనికి సంపూర్ణ శాంతి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మీనరాశి వాళ్ళు. ఇకపోతే మేషరాశి. ఈ మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7.5 సంవత్సరాల్లో మొట్టమొదటిలో వ్యయంలో శని అవటం వలన అంతా కూడా దుబరా ఖర్చు ఎక్కువ, అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, మానసికమైన చికాకులు, భార్యాభర్తల మధ్య కలహాలు, అట్లే ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా అధికంగా ఉండేటువంటి పరిస్థితి. కంఠ సంబంధమైనటువంటి అనారోగ్యం, కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యం, పాదాలకు సంబంధించి మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యం, ఇవన్నీ కూడా ఏలినాటి శని ద్వితీయంలో ఉండటం వలన, వ్యయ స్థానంలో శని ఏలినాటి శనిలో ఉండటం వలన కలిగేటువంటి మైనస్. అయితే కొంత ప్లస్ పాయింట్ అంటే రాహు ఏకాదశంలో సంచారం చేయటం, గురుడు తృతీయ స్థానంలో ఉండటం వలన కొంతవరకు ఈ శని ఇచ్చేటటువంటి ఫలితాలు తగ్గుతాయి. అయినప్పటికీ శని ప్రభావం వల్ల మాత్రం 45% ఖచ్చితంగా ఈ ఫలితాలను మనం అనుభవించవలసింది. వీళ్ళు కూడా తరచూ తైలాభిషేకం, నువ్వుల దానం, శివాలయ దర్శనం చేసుకున్నట్టయితే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. అట్లా వ్యయంలో శని చాలా, వ్యయం అంటేనే ఖర్చు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా అనాలోచితంగా ఖర్చు పెట్టించేటటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టడం, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో అవసరమైన మేరకు ఖర్చు పెట్టడం, భార్యాభర్తల అన్యోన్యత తగ్గుకోకుండా చూడటం, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం ఉంటాయి. కాబట్టి శనికి కావాల్సినటువంటివన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోతే గురుడు అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అతిచారంలో చతుర్థంలోకి వెళ్ళటం వల్ల, అర్ధాష్టమ గురుడు కూడా అవటం వల్ల ఈ 47 రోజుల పీరియడ్ కూడా శనికి తోడు గురుడుగా కూడా బ్యాడ్ పీరియడ్స్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మేషరాశి వారికి ఉంది. ఇది రాబోయేటటువంటి 2.5 సంవత్సరాల్లో జరిగేటటువంటి విధానాలను కూడా ఇట్లాగే ఉంటాయి. శని మార్పు అనేది మళ్ళా జరిగినప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. కాబట్టి ఈ మా కుంభ మీన మేషరాశుల వాళ్ళంతా కూడా శని రాహువులకి సంబంధించినటువంటి సంపూర్ణంగా శాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హరి ఓం తత్సత్. భారత్ మాతకి జై. జై హింద్.